హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో కోకోనట్ రైస్ని చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా ఈజీగా అయిపోయేలాగా చేసి చూపిస్తున్నాను. అలాగే మొగలాయి చికెన్ కర్రీని కూడా చేసి చూపిస్తున్నాను. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కాబట్టి మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. చికెన్ మొగలాయి కర్రీ టేస్ట్ మైల్డ్గా ఉండి సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే దీనికన్నా ముందు కొబ్బరన్నం తయారు చేసుకుందాం. కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కొబ్బరన్నం తయారు చేసుకోవటానికి పెద్ద కొబ్బరికాయ తీసుకోండి, 1/2 కేజీ ఉండాలి. ఈ కొబ్బరి పాలు 4 గ్లాసులు తీసుకోవాలి. 4 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత దాల్చిన చెక్క పొడి పావు స్పూను, బిర్యానీ ఆకు 1, స్టార్ అనైస్ 2, 6 లవంగాలు, ఇలాచీ 5, 3 పచ్చిమిర్చిని ముక్కలకు కట్ చేసి ఈ పాలల్లో వేసుకోవాలి. రైస్ని బాగా కడిగి అరగంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ 700 గ్రాములు తీసుకున్నాను. ఈ రైస్ని ఈ పాలల్లో వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టి గరిటెతో కలపండి. ఇలా గరిటెతో కలుపుకున్న తర్వాత మూతను పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా గరిటెతో కలిపిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం పిండి గరిటెతో కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత నాకు రైస్ కొంచెం పలుకుగా ఉంది కాబట్టి ఒక 1/2 గ్లాసు వేడి నీళ్ళని పోసి మళ్ళీ గరిటెతో కలుపుకొని సిమ్లో పెట్టి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దింపేయండి. 10 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. చూడండి రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకుంటే చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ రైస్ ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ మొగలాయి కర్రీని చూద్దాం. ముందుగా మసాలాని తయారు చేసుకోవడం కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్గా తయారు చేసుకుని తీసుకోండి. ఇప్పుడు 15 బాదం పప్పులు వేసి అలాగే 15 జీడిపప్పులను వేయండి. మేగడతో ఉన్న పెరుగు 1/2 కప్పు వేసుకోండి. 5-6 పచ్చిమిర్చిని వేసి అలాగే దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 5-6 లవంగాలు, 1/2 స్పూను మిరియాలు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు నెయ్యి వేసి అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఈ మసాలాలు మాడిపోకుండా కలుపుకోవాలి. ఇలా గరిటెతో బాగా కలుపుకోండి. కేజీ చికెన్ని ముందుగా అరగంట పాటు ఉప్పు నీళ్ళలో ఉంచి తీసుకోండి. ఇప్పుడు చికెన్ వేసి మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి చికెన్లోని నీరంతా బయటకు వచ్చేంత వరకు 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి గరిటెతో కలపండి. ఈ చికెన్లోని నీరంతా ఎగిరిపోవాలి. అప్పటి వరకు మూతను పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా నీరంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ముక్క బాగా వేగాలి. నూనెలో ముక్క బాగా వేగిన తర్వాతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ చికెన్ ముక్కలకి ఈ మసాలా బాగా పట్టి నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఇలా బాగా ముక్కలకి పట్టిన తర్వాత గ్రేవీ కోసం 1/2 లీటర్ నీళ్లు పోయండి. నీళ్లు పోసి గరిటెతో బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఇది సరిగ్గా ఉడకటానికి 20 నిమిషాలు టైం పడుతుంది.
మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఎప్పుడు మొగలాయి చికెన్ కర్రీ చేసినా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడేనండి చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇలా థిక్ గ్రేవీ అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకున్న తర్వాత అరకప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసి అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోండి. ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలి. రెస్టారెంట్ని మైమర్పించే మొగలాయి చికెన్ కర్రీ రెడీ. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేశారంటే ఎప్పుడు స్పెషల్ డేస్లో కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ చికెన్ మొగలాయి కర్రీనే చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. వీడియోకి లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.